చౌటుప్పల్ మండలంలోని మల్కాపూర్ ఫిట్నెస్ సెంటర్ వద్ద ఆర్టీఓ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వికారాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలు, ఫిట్నెస్ లేని వాహనాలను చెక్ చేశారు. ఈ తనిఖీల్లో 2 ఓవర్లోడ్ టిప్పర్లు, 1 ఫిట్నెస్ లేని బొలెరో వాహనం, మరో టిప్పర్ని గుర్తించి కేసులు నమోదు చేసినట్టు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. జాతీయ రహదారులపై ఫిట్నెస్ లేని వాహనాలు, ఓవర్లోడ్తో నడిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణభద్రతే తమ లక్ష్యమని, రవాణా నియమాలను ఎవరూ అతిక్రమించకూడదని ఆర్టీఓ అధికారులు సూచించారు. నమస్కారం అందరికీ. నా పేరు ప్రణీత్ రెడ్డి. కొత్తగా రిక్రూట్ అయిన ఏఎంఏ పోస్టెడ్ ఎట్ భువనగిరి. రీసెంట్ గా జరిగిన మన వికారాబాద్ లో జరిగిన యాక్సిడెంట్ గురించి చాలా పెద్ద ఎత్తున స్టేట్ మొత్తంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ మల్కాపూర్ చౌటుప్పల్ దగ్గర ఫిట్నెస్ సెంటర్ దగ్గర స్పెషల్ మార్నింగ్ 7 to స్టార్ట్ అయింది. సో ఈ రూట్ లో వెళ్ళే అన్ని ఓవర్లోడ్ బండ్లు, టిప్పర్స్, లారీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్పెషల్ గా ఫోకస్ చేసి ఆపి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి పర్మిట్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండ్ ఫిట్నెస్, ట్యాక్స్ అన్ని కరెక్ట్ గా వెరిఫై చేసి ఓవర్లోడ్ ఉన్న బండ్లు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన కేసెస్ కూడా రాయడం జరిగింది. ప్రస్తుతం పొద్దున్న నుంచి ఒక 2 ఓవర్లోడ్స్ బండి రాశాను. రాసి ఇక్కడే పక్కన ఏటీఎస్ మల్కాపూర్ ఫిట్నెస్ సెంటర్ లో సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అదే భాగంలో కంటిన్యూగా ఈ రోజు మొత్తం డ్రైవ్ చేయబడుతుంది. ఇలాగే ఫర్దర్ గా కొనసాగుతుంది.